మీ ఓపెన్ చెప్పండి. నువ్వు రండి, ఖచ్చితంగా అమ్మ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము రెడీగా ఉన్నాం చూపించడానికి. వాళ్ళకి దమ్ము ధైర్యం రమ్మని చెప్పండి. అక్కడ జరగలేదని చెప్పి సిద్ధం, మేము రావడానికి సిద్ధం, మీరు సిద్ధమా? రెడీ 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 మేము రెడీ. రండి చూద్దాం, చూపిస్తాం. అమరావతి డెవలప్మెంట్ ఏం జరుగుతుందో, కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుందో, ప్రోగ్రెస్ ఏందో మేము చూపిస్తాం. రండి, మాట్లాడుతున్నా డే టు టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకంత ఖచ్చితంగా ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా మేము కూడా చూపిస్తామని చెప్తున్నాం. ఓకే మేడం, మీకు అవకాశం ఉంది, షెడ్యూల్ ఉందా లేదా అనేది మీరు ఈ డిబేట్ అయ్యే లోపు మీరు చెప్తే ఖచ్చితంగా మేము ఆ టైం డేట్ ఫిక్స్ చేసుకుంటాం. మేడం, ఇది ఆశామాషిగా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చూపిస్తున్నారు అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా, ప్రజలకు కూడా తెలియాలి కదా, ఖచ్చితంగా మనం చూపిద్దాం. చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్ ఎలా ఉందో చూడాలి, రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉందో కూడా చంద్రబాబు ఇప్పుడు ఏంటి చిన్నప్రెడ్డి గారు, ఏంటి రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఎలా ఉందో చూడాలి. ఖచ్చితంగా ఎన్ని మోటార్లు పెట్టి ఎన్ని ఎత్తిపోతల పథకాలు రాజధానిలో పెట్టి ఆ మాట మాట్లాడద్దు. ఈ రోజు హైదరాబాద్ లో ఒక నైట్ వర్షం పడితేనే ఈ రోజు మోటార్లు పెట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే గత ప్రభుత్వము బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసి హైదరాబాద్ ఈ రోజు ఇంత హిస్టరీ ఉన్న హైదరాబాద్ లోనే ఈ రోజు వాటర్ మోటార్లు పెట్టుతున్నారు. అమరావతి ప్రతి రోజు లేచినప్పటి నుంచి వాటర్ వాటర్ అంటారు. ఎక్కడ వాటర్ ఉన్నాయి? ఈ రోజు హైదరాబాద్ లో వాటర్ లేవా? హైదరాబాద్ లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవ్వట్లేదా? హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు రావట్లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పొద్దున్న లేస్తే నాకు అర్థం కాదు. ఇవన్నీ కాదమ్మా, మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము రెడీగా ఉన్నాం అమరావతి కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూపించడానికి. అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్స్ కడుతున్నాం, అన్ని చూపించడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, మేము డేట్ ఫిక్స్ చేసి చెప్తాం, రమ్మని చెప్పండి, చూద్దాం. ఫిక్స్ చేయమన్నా, నేను లైవ్ లోనే ఫిక్స్ చేయమన్నా, ప్రజల సాక్షిగా చేద్దాం ఖచ్చితంగా చేసి పంపుతాం. మీరు రండి, మీరు రావాలి, మీరు రావాలా, చూడాలా, కనీసం అప్పుడన్నా మీ బుద్ధి మారాలా. వేణుగారు ఇప్పుడు చెప్పండి, చిన్నప్రెడ్డి గారు చెప్పండి. మేము స్వీకరిస్తున్నామన్నా, మీరేమైనా మధ్యవర్తిత్వం వహించి వేదిక ఏర్పాటు చేస్తారా లేదా? తప్పకుండా దీని గురించి తెలుసుకున్నాము. చిన్నప్రెడ్డి గారు మీరు చెప్పింది కూడా కరెక్టే. నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగా చేస్తుందా లేదా అనే విషయాలు కూడా ప్రజలకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనం చూపించాలి. ఎస్, మీరు చెప్పింది కరెక్టే చిన్నప్రెడ్డి గారు. మేడం, ఖచ్చితంగా చూపిద్దామా, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా చూపిద్దాం. ఉండు మేడం, రాజధాని చూద్దాం, మావికన్ను చూద్దాం, మొత్తం ప్రజలకి విశ్లేషణాత్మకంగా చూపిద్దాం. ప్రజల నిర్ణయాన్ని మీరు ఓటింగ్ పెట్టండి. ఆ ఓటింగ్ ప్రకారం మనం వెళ్ళటానికి సిద్ధమా? మీరు సిద్ధమా? ప్రజల మనోభావాలను గౌరవించి మావిగన్నాన్ని యాక్సెప్ట్ చేస్తే మేము మావిగన్కి చేయకూడతామని చెప్పేసి డేట్ ఫిక్స్ చేయమన్నా నేనేమంటా. సరే చిన్నప్రెడ్డి గారు మీరు చెప్పిన ఒక నిమిషం వేణుగారు, చిన్నప్రెడ్డి గారు మీరు వైసీపీ చెప్పిన ఈ మావిగన్ అనేది అట్లీస్ట్ గ్రౌండ్ లో ఎంతో కొంత కనిపిస్తే కనుక ఈ 5 ఏళ్లలో మీరే కంప్లీట్ చేసేవాళ్ళు కదా, ఇన్ని రోజులు ఎందుకు పట్టేది? మరి మీ ఆలోచన బెస్ట్ అని అనుకున్నప్పుడు, మావిగన్ ఈజ్ రైట్ అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు చూపించలేదు గ్రౌండ్ లెవెల్లో? అదేనమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడు